అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయేది డెత్ విషర్ అనే 2023లో రిలీజ్ అయిన మూవీ అన్నమాట. ఫస్ట్ మనం మూవీలోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఎవరో అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏదో వాళ్ళ కూతురు అరుస్తున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు తన పేరు నీట్ అనమాట. నీట్ నీట్ అని నడుచుకుంటూ వెళ్తే తనకి కడుపులో నొప్పిగా ఉందని అంటూనే అలాగే తను బ్లడ్ వామిట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే చనిపోతుంది తను అక్కడే. ఈ సీన్ అయితే చాలా టెర్రర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడైతేనే స్టోరీలోకి ఇప్పుడన్నమాట మనం వెళ్ళేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళ హీరో వాళ్ళ చెల్లెల్ని అయితే చూపిస్తారు. వాళ్ళ పేర్లు నాకు వేరేగా ఉన్నాయి, అందుకనే నేను వాళ్ళ చెల్లెలు అని పిలుచుకున్నాము. చిన్న చెల్లెలు, పెద్ద చెల్లెలు, వాళ్ళ అమ్మ. చిన్న చెల్లెలు వచ్చి ఏదో కూర్చో ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ దేని గురించో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ముగ్గురు ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్తాను అని అంటుంటారు. కానీ వాళ్ళ అమ్మ అవన్నీ వద్దు, తనకి బాగుంటుందని చెప్పి అప్పుడు వీళ్ళు ముగ్గురు స్కూల్కి అయితే బయలుదేరుతారనమాట. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బస్సు వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ చిన్న చెల్లెలు అక్కడ నిలబడుకొని ఆ చెట్టు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అక్క వచ్చి ఏమైంది అని అడిగితే తను ఏం చెప్పదు. ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరేమో వాళ్ళ డెస్క్లో అయితే సర్దుతూ ఉంటారు. అక్కడంతా తనైతే బోర్డు తుడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చిన్న చెల్లెలు అంటే రెండో చెల్లెలు వచ్చి ఏదో పేపర్లో చూస్తుంటే ఫస్ట్ మనకు చనిపోయిన అమ్మాయిని చూపిస్తారు కదా, ఆ అమ్మాయిది అనమాట ఆ డస్క్. అప్పుడు దాంట్లో చూసి ఒక దెయ్యం బొమ్మనైతే కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికంటే ఆ దారి నుంచి వెళ్ళాలన్నమాట, ఆ బస్ కాడి నుంచి. ఇప్పుడు ఆ బస్సు దిగి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ చెట్టు దగ్గర ఎవరో ఒక ఆమె చాలా టెర్రగా చూస్తుంటారని అసలు నాకే భయం వేసింది ఫస్ట్ చూసినప్పుడు. ఇంకా వాళ్ళు పరిగిస్తుంటే వాళ్ళ చిన్న అన్న అనమాట. వాళ్ళ అన్న అయితే వాళ్ళ ముగ్గురిని భయపిస్తే తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది ఇలా ఎందుకు భయపియద్దు అన్నప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అయితే ఏంది ఇంత లేట్ అయింది అని చెప్పి అడుగుతూ ఉంటే తను అయితే ఆ స్కూల్లో జరిగిందైతే చెప్తుంది. ఎందుకంటే తను బోర్డు అదంతా క్లీన్ చేస్తుంది అనేది మాట చెప్తుంది అనమాట. అప్పుడు వీళ్ళందరూ ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్తారనమాట. ఆ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళందరితో ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ ఆడుకుంటూ కొన్ని తీసుకుంటూ ఉంటే ఆడ వాళ్ళ చెల్లెలకి రెండో చెల్లెలకి అయితే ఒంట్లో బాగాలేదని అయితే తెలుస్తుంది అనమాట. తను చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడు అడిగితే తను ఏమీ వద్దని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడుకొని ఇవ్వరు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పొద్దు అంటుంది. ఇప్పుడు ఈ పాప ఏమో బయటికి చూస్తూ ఉంటుంది అనమాట. బయటకు చూస్తున్నప్పుడు ఎవరో కింద ఒక ముసలాం అయితే చూస్తూ ఉంటుంది వాళ్ళని, చాలా క్రీపీగా చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ చిన్న చెల్లెలు అయితే చెప్తుంది అనమాట ఎవరో చూస్తున్నారంటే. అప్పుడు తను ఇంకో ఫస్ట్ అమ్మాయి అయితే చూస్తే అక్కడ ఏం కనిపించదు. తినేమో మరీ నీరసంగా అయిపోయి ఉంటుంది. అందుకే చెప్తారు ఫస్ట్ చెప్తేనే కదా వాళ్ళ అమ్మ నాన్న తెలుస్తుంది. అప్పుడైతే వాళ్ళిద్దరు అమ్మ నాన్న అయితే వచ్చేస్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత తిను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫస్ట్ అన్న ఈడే అనమాట మన హీరో. నాకైతే హీరో కంటే ఆ పక్కనుండే అబ్బాయి అయితే నచ్చాడనమాట. చాలా బాగున్నాడు అబ్బాయి హీరో కన్నా కూడా. అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్తారు. తనకైతే చాలా నీరసంగా ఉంటుంది. వీళ్ళేమో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదేదో అంటే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లు ఉంటాయి కదా అవి. అప్పుడు ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వస్తారనమాట. ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, థర్డ్ అమ్మాయి అయితే ముగ్గురిని తన ఫస్ట్ చెల్లెలు అయితే చిన్న చెల్లెని తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాడు వచ్చాడు, వాడి పేరు యోక్ అంట. యోక్ నేనైతే అదే అంటే అన్నారు కదా అదే కదా అని. తర్వాత వీళ్ళైతే డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ లంచ్ ఏదో చేస్తూ ఉన్నారు. అక్కడ చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళ నానేమో ఎప్పుడు తాగుతూ ఉంటావు ఎందుకు అని చెప్పి ఇదేదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మేమో అవి ఏమీ వద్దు, అవి ఏం కాదు, తనకి ఇష్టమైంది అని చెప్పి అలా అంటారనమాట. వీళ్ళైతే ఏదేదో నవ్వుకుంటూ ఉంటారు, అది చెప్పుకుంటూ ఇది చెప్పుకుంటూ. అప్పుడు తనేమో వాళ్ళ చిన్న చెల్లెనేమో తనని తీసుకోమంటుంది. ఆమెను అక్కడ ఏం చూపిస్తారు అంటే అదే రెండో అమ్మాయి ఉంది కదా, ఆ రెండో అమ్మాయికి ఏదో చప్పుడుగా అనిపిస్తుంటుంది. అప్పుడు లేచి కిటికీ వేసి మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ ఏదో వినిపిస్తుంది. అమ్మని లేచి ఎందుకండి చూడడం అంత భయపడేటప్పుడు అని చెప్పి మళ్ళీ చూసింది. ఆ పిల్ల చూడంగానే వెనకాల ఉంటుంది. ఆమెను తర్వాత వాళ్ళ ఫస్ట్ అమ్మాయి లేస్తుందండి, చెల్లెలు ఉంది కదా, అమ్మాయి లేచి ఏదో వాళ్ళ చెల్లెలు ఏదో
సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్ వాళ్ళ చెల్లి ఏదో తింటూ ఉంటుందన్నమాట. వామ్మో! ఆ తింటూ ఉండేటప్పుడు సౌండ్ వస్తుండే తిను వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే నేనేం చేయలేదా ఆ పిల్ల గమ్ముగా ఎలిగి పడుకుంటుందండి. అసలు ఏం మాట్లాడదు. ఈ అమ్మాయికైతే కొంచెం భయంగానే ఉంటుంది. కానీ అక్కడ ఏదో సౌండ్ వినిపిస్తే తనైతే అలాగే మైకంలో పడిపోతుంది అనమాట నిద్రకి. మార్నింగ్ లేచేస్తుంది. లేచి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకి ఎవరో వాళ్ళు ఉంటారు కదా, పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఫామ్లో, ఆయన చెప్తాడనమాట ఎవరో కనిపిస్తున్నారు అని. ఆమెను హీరో అడుగుతాడు ఏంటి అసలు ఏమైంది అంటే అక్కడ ఏదో ఉంది, దానివల్ల మీ ఫ్యామిలీకి ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి నీ ఫ్యామిలీ నువ్వే జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తాడనమాట హీరోకి. ఆమె తర్వాత వీళ్ళైతే ఫామ్లోకి హీరో కొంచెం డౌట్గానే ఉంటుందన్నమాట అక్కడికి వచ్చినప్పటి నుంచి చెల్లెలకి అలా ఉండేటప్పుడు. అన్న తర్వాత వాళ్ళ చెల్లెలేమో కొంచెం వేరేగా ప్రవర్తిస్తుంటుంది అనమాట. చిన్న చెల్లెలు ఉంది కానీ ఈ అమ్మాయి రెండో అమ్మాయి ఇంకో అమ్మాయిని ఏదో తిడుతుంది. తిట్టిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి ఏమంటున్నారంటే మా అక్క నన్ను ఇట్లా బయటికి పిలుస్తుంది, నాకు బాగాలేదని చెప్తున్నా కూడా అంటే తను మామూలుగానే పిలుస్తుంది. తిను అలాగా చెప్తుంది. తిని వెళ్ళి బాధపడుతూ ఉంటే వాళ్ళ చిన్న చెల్లెలు వచ్చి తన దగ్గరికి చెప్తుందనమాట, నేను రోజు నీ పక్కనే పడుకుంటాను నేను ఏమైంది అని ఈ అమ్మాయి అడుగుతుంది అనమాట. ఏమైంది అంటే నా అక్క రాత్రి ఎవరో నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నారు, అది నాకు భయం వేసింది అని రోజు నీ పక్కనే పడుకుంటాను అంటే సరే ఇంక నుంచి పడుకో అని చెప్పి తినేమో అక్కడ రాస్తుంటుంది అన్నమాట, గీసుంటుంది, దాన్ని తుడిపేస్తుంది. అమ్మను వాళ్ళ అమ్మకి ఇదంతా చెప్తుంది అనమాట. ఇలా అంటే వాళ్ళ అమ్మ ఏమో అదంతా పట్టించుకోకుండా వాళ్ళేమో సాయంత్రం ఎక్కడికో వెళ్తారనమాట బయటికి. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అన్నల్ని వీళ్ళ చెల్లెల్ని బయట ఇక్కడ వదిలేసి ఇంటికాడ అమ్మని వెళ్తారనమాట. చూసుకో అని చెప్పి చెల్లెళ్ళు ముగ్గురిని హీరోకి అయితే చెప్తారు. అమ్మని హీరో అడుగుతారనమాట వాళ్ళ తమ్ముళ్ళని, ఇక్కడ నేను లేనప్పుడు ఏమైనా జరిగిందా అంటే లేదు అదేమీ లేదు, అక్కడ ఏదేదోగా ఉండింది అంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళ చెల్లెలు వచ్చి నాకు రోజు ఏదో రాత్రి మీకు ఏమైనా వినిపించిందా, ఏదో మంత్రాలు వినిపిస్తున్నాయి ఒక ఆడ మాట్లాడుతుందంటే సరే అంటే మన హీరో ఇక్కడ సాయంత్రం పడుకోనండి తర్వాత వాళ్ళ చెల్లెల్ని అడుగుతాడనమాట, నీకు ఏమి వినిపించింది అంటే వాళ్ళు ఏం లేదు దాని గురించి వదిలేయంటే కాదు ఇది ఎవరికో వినిపించారు అని చెప్పింది అని అంటాడు. అప్పుడు నిజంగానా అని అడిగితే ఆమె తర్వాత షవర్ చేయడానికి వెళ్తాను అని చెప్పి వాళ్ళు వెళ్తారనమాట. అప్పుడు తిను అక్కడ వాళ్ళ రెండో చెల్లెలు ఎక్కడికో బయటికి వెళ్ళేదైతే చూస్తుంది. తినైతే నిద్రపోకుండా చెయ్యి కొరుక్కుంటున్నారు అనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళ అన్నల్ని అయితే ఎతుకుతుంది. కానీ తర్వాత ఆడ ఎవ్వరు ఉండరు. వాళ్ళ చిన్న చెల్లెలు అయితే అరుస్తుంది. అరిచిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ చెల్లెలు పట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పానంటే వాళ్ళ చెల్లెలు విందు. అప్పుడు వాళ్ళ కబోర్డ్లో తీసి అదంతా అంటే దాంట్లో ఉంటాయి కదా ఆ వస్తువులన్నీ తీసి వాళ్ళ చెల్లెల్ని అక్కడ పెట్టేసి ఆ అమ్మాయి వినకుండా చెవులు ఎలా పట్టుకుంటూ ఉంటే వాళ్ళ మూడో అన్న అయితే లోపలికి వెళ్ళి అంటుంటాడు. కానీ అక్కడ ఏదో ఉందని చూపిస్తుంది. అక్కడ ఏదో అంటే ఆ దెయ్యం ఫస్ట్ చూపించారు కదా ఆ దెయ్యం ఉంటుంది అనమాట. ఆడ వీడైతే గన్తో కలుస్తాడు. అప్పుడు వాళ్ళ చెల్లెల్ని అక్కడ పడుకోబెడతారనమాట. పడుకోబెట్టిన తర్వాత ఏమైంది అన్నయ్య అని అడిగితే ఏం కాలేదు నువ్వే పడుకో అని చెప్పి వీడు అంటారనమాట. వాళ్ళు అవునా తను ఇక్కడే ఉండమని చెప్పి వాళ్ళ అక్క చెప్పేసి వెళ్తుందనమాట. బయటికి వెళ్ళి వాళ్ళందరినీ అడుగుతుందనమాట. ఇక్కడ ఏమైంది అదేంటంటే మేము ఫస్ట్ అంటే ఎలా జరిగింది మీకు ఎలా అనిపించింది అంటే అప్పుడు చెప్తారనమాట. వీళ్ళు తాగుతూ ఉంటారనమాట. అంటే ఏదో చెప్పుకుంటూ తాగుతూ ఉండేటప్పుడు పడిపోతారనమాట. వీళ్ళు తాగితే బలం వస్తుంది అని చెప్పి తాగుతూ ఉంటారు. వీడు తాగుతూ ఉండేటప్పుడు వీడికి ఏదో వినిపిస్తుంది అనమాట. సౌండ్ ఏదోగా అంటే ఇది ఉంటాయి కదా స్పీకర్లో సౌండ్ వస్తుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ చెల్లెలు బయటికి వెళ్ళి చూస్తాడన్నమాట. రెండో చెల్లెలు ఉంది కదా దెయ్యం పడిన అమ్మాయి, ఆ అమ్మాయి బయటికి వెళ్ళేదైతే చూస్తాడనమాట. అప్పుడు తిని పడిపోతున్నాడని చెప్పి తినికి కూడా తెలిసి మంట మీద చేయి పెడతాడు. అప్పుడు వీళ్ళిద్దరిని కూడా లేపి గన్ తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఏదో కనిపిస్తుందండి. చూస్తాను మీరు కానీ మీకు కూడా కనిపిస్తుంది ఏమో చూడండి. వాళ్ళైతే ఈడైతే గన్ పట్టుకొని దాన్ని కాల్చాలని చూస్తుంటాడు. ఆడేమో ఏమీ ఉండదు కానీ ఫస్ట్ కనిపిస్తుంది. కానీ వీళ్ళకి వీడైతే భయపడిపోతూ ఉంటాడు. మూడో ఉన్నాడు కదా వాడు. రెండో వాడు వచ్చి పట్టుకొని చెల్లిని పట్టుకొని వస్తాడనమాట. అది ఈ అమ్మాయికి అయితే చెప్తూ ఉంటారు వీళ్ళు.
అప్పుడు ఏమన్నా అయ్యిందా అంటే ఆమె ఎలా ఉంది అని ఇలా చెల్లెలు అంటుంది. తను ఒక రెడ్ కలర్ కాదండి, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని జుట్టు ఎరబోసుకొని తెల్లగా ఉంటుందని చెప్తుంది అనమాట తిను. అప్పుడు తర్వాత వీళ్ళన్నకు వచ్చి ఏదో చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే అక్కడ నేట్ గురించి ఫస్ట్ చనిపోయింది కదా ఆ అమ్మాయి గురించి అయితే అడుగుతాడనమాట. అడిగితే ఈ అబ్బాయి ఏం చెప్తాడు అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే తన గురించి నీకు ఎలా తెలుసు అని అడిగితే తనకు కూడా ఇలాగే జరిగిందేమో అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అప్పుడు తర్వాత వీళ్ళు రెండో అన్న వచ్చి ఎక్కడికో ఇది ఇట్లా కాదు అని చెప్పి ఒక మాంత్రికుడిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తారనమాట. తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి అయితే డిన్నర్కి లంచ్ ఏం తెలియదని అనుకుంటూ ఉంటే తర్వాత తను అడిగితే డబ్బులు ఇస్తాడు కదా వాళ్ళ అన్న, రెండో అన్న ఫస్ట్ అన్న ఇస్తాడు కదా డబ్బులు. ఆ డబ్బులు ఇచ్చి తనకు కూడా కొంచెం షేర్ చేస్తుంది అనమాట. మన ఇద్దరం బయటకి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి వాళ్ళ అక్క అయితే చెప్పి బయటకు వెళ్ళి తినైతే బట్టలు తీసుకొని రెడీ అవుతూ ఉన్నప్పుడు ఎవరో ఒక ఆవిడ అయితే లోపలికైతే ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈమె అనమాట. ఆ అమ్మాయి పొన్ను ఉంటుంది కదా, ఆ మాంత్రికురాలు అమ్మాయి, ఆమె పన్ను ఉంటుంది కదా ఆ పన్నుని తీసేసుకొని అయితే వెళ్తుంటుంది. కానీ వీళ్ళిద్దరేమో ఏదో అది రావట్లేదని రేడియో ఆడేం చేస్తున్నారని కూడా వినిపించలేదా. తర్వాత వినిపించిన తర్వాత వీళ్ళైతే వచ్చేస్తారు అమ్మాయి అరుస్తూ ఉంటే. అప్పుడు ఈయనైతే తరిమేస్తుంది అనమాట ఆ మాంత్రికురాలని. అప్పుడు తరిమేసిన తర్వాత ఈయనకేమీ అర్థం కాదు, తలుపు అయితే వేసేస్తుంటుంది. అప్పుడు ఈయన ఉన్నాడు కదా హీరో తీసుకొని వస్తాడు, యోగ్ తీసుకొని వస్తాడు మాంత్రికుడిని. వాళ్ళ అమ్మ తలుపుతో కొడితే తీయరు, తర్వాత తీస్తారు. తిను కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉంటే తినైతే తేడాగా చేస్తూ ఉంటుంది. ఆయన మీదకు ఊస్తుంది అనమాట. ఊసిన తర్వాత వాళ్ళ అమ్మను కూడా తిడుతుంది అనమాట, బయటికి పో అని చెప్పి. కానీ ఆయన అంటాడు, నువ్వు ఎంత చేయాలనుకున్నా కూడా ఈ ఫ్యామిలీని ఏం చేయలేవు అని అంటే, నేను ఎందుకు చేయలేను అని చెప్పి తిను అంటూ ఉంటుంది అనమాట. తర్వాత తనే పడుకుంటుంది. అతను అడుగుతాడనమాట ఏంది ఇట్లా అంటే, ఒక మాంత్రికురాలు కూడా ఇప్పుడు విచ్లు ఉంటారు కదా, విచ్లు అలాగా తను బ్లాక్ మ్యాజిక్ అయితే చేసిందని అని అంటాడనమాట. తనైతే ఏదో చేస్తూ ఉంటుంది అక్కడ, బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటే ఆ పొన్ను ఉంటుంది కదా, తను ఆ పొన్ను పట్టుకో ఉంటుంది అనమాట. అక్కడ వీళ్ళైతే వస్తారనమాట. వచ్చిన తర్వాత గన్ పట్టుకొని వస్తాడనమాట హీరో. పొన్ను ఉంటుంది దాంట్లో వేసేస్తుంది. వేయకుండా ఉంటే ఏం కాదని నేనైతే అనుకున్నానండి. కానీ తనైతే దాంట్లో వేసేసింది కదా, వేసేసిన తర్వాత ఆమె చనిపోతుంది అనమాట. చనిపోయి ఆ మ్యాజిక్ చేసేసారు, చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారనమాట వెనక్కి. చెప్తాడన్నమాట, ఇప్పుడు తనైతే కూడా లేదు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసింది తన మీద ఉందో లేదో తెలియదు, తన పన్ను అయితే దాంట్లో వేసేసింది అని చెప్పి ఆయన కూడా చెప్తాడనమాట. ఇప్పుడు ఏం కాదు కదా నా చెల్లెలకి అంటే, అది నేను చెప్పలేను అని చెప్పి అని అంటాడనమాట. అప్పుడు తర్వాత నైట్ అయితే వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళని అయితే వాడి రూమ్లో పడుకోమంటాడు. ఆ రూమ్లో వద్దని. తర్వాత వీళ్ళేమో అక్కడే పడుకుంటారు. ఈ అమ్మాయి అయితే బయటికి చూస్తూ ఉంటుంది, ఎందుకంటే చూసేది అంత భయపడేటప్పుడు. అప్పుడు తర్వాత టైం 2 అయ్యి ఉంటుంది. 2 అయ్యేతలకే వీళ్ళు ఏం జరగలేదు ఇంకా అని అనుకుంటూ ఉంటే వీళ్ళు కాపుగా వస్తుంటారు అనమాట కూర్చొని. ఇప్పుడు అది సౌండ్ అంటే వస్తుంది కానీ నిద్రపోయేదానికి ఒక పాట పాడుతుంటుంది అనమాట. అది పాట పాడేటప్పుడు హీరో ఏమో పడిపోతూ ఉంటే అది ఇంకా పాడుతూ ఉంటే అది కాలే లోపలికి అది ఆరిపోతుంది అనమాట. ఈ అమ్మాయి అయితే చేయి కూరుకుంటూ ఉంటుంది. ఆ మంట వీడు చేయి పెడుతూ ఉంటాడు కదా, ఆ మంట అయితే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అతను కూడా పడిపోతాడు అక్కడే. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళు చెల్లెలు వచ్చి వాడిని ఒక 2 వేసి కొడుతుందండి. లేచేస్తాడు ఒక్క ఏటికి. ఇంకా లేచి వాళ్ళు కూడా కొట్టి లేపుతా ఉంటాడు. చూడండి ఎలా కొడుతున్నాడు. నాకైతే నవ్వు వచ్చింది ఆ సీను. తర్వాత వీళ్ళైతే అట్లా వచ్చిన తర్వాత అక్కడికి దాని తర్వాత అయితే వీళ్ళు వాళ్ళ నాన్న అయితే ఏం చేస్తున్నావు నువ్వు, గన్ను ఎందుకు పట్టుకోని చెప్పి గన్ని అంటారు అంటుంటాడు. నీకు తెలియదు వెళ్ళినాను అంటే విన్నాడు. తర్వాత వాళ్ళ ఇంటి మీదకి ఏదేదో పడుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే అవి రాయిల్లాగా ఉంటాయి. ఇతన్ని ఏదో తనకి అనిపిస్తుంటుంది అనమాట. యోగ్కి బయటికి అక్కడికి గడ్డి ఉంటుంది, పొలాలు ఉంటాయి కదా, ఆడికైతే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఎవరినో కలిసిపోయి ఎవరినో కాలేస్తాడనమాట. అబ్బాయి ఎవరంటే కలిసేది వాళ్ళ అమ్మనమాట. వాళ్ళ అమ్మని గాల్చేతలకి ఆమె తరుగుతుందండి వాడిని. ఈ సీన్ మటుకు భలే ఉంటుంది. ఆ తరుముతూ ఉండేటప్పుడు ఆమె మళ్ళీ తలకాయ ఇలా పెట్టుకుంటుంది. అమ్మ నీడేడుస్తూ ఉంటే అక్కడేమో ఆమె తలకాయ బాగా పెట్టుకుని ఈడు మళ్ళీ తరుముతూ ఉంటుంది. అప్పుడు తర్వాత ఇంకెవరినో కాల్చిపోయి తర్వాత మళ్ళీ కాలుస్తూ ఉంటాడు అనమాట. ఆడు ఎవరు ఉండరు కానీ కాలుస్తుంటాడు మనోడు. ఆమెను బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళ అమ్మను కాల్చిపోతాడు, రియల్ అమ్మను కాల్చిపోతాడు అనమాట. వాళ్ళ రెండో తమ్ముడు అయితే వచ్చేస్తాడనమాట, లాస్ట్ తమ్ముడు.
వాళ్ళ మూడో తమ్ముడు వచ్చి ఏ అమ్మ అది అమ్మ అంటే వీడికి ఏం అర్థం కాదు. తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అయితే చూస్తూ ఉంటుంది అనమాట, బయటికి ఏమవుతుంది ఏమవుతుంది. తన తలుపు ఉంటుంది కదా, తలుపు తడుతూ ఉంటారు అనమాట. యోబ్ తలుపుది, యోబ్ తెలుపుది అని. తను ఎప్పుడు తనని అలాగే పిలువుదా అని చెప్పి నేను అంటూ ఉంటుంది అనమాట. అంటే మూడో అమ్మాయినే కదా, పిలవనని చెప్పి చెయ్యి నేనేం తీసుకుంటానని చెప్పి చెయ్యి అయితే అక్కడి నుంచి బయటకు వచ్చి దాన్ని అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి భయపడిపోతారనమాట. అప్పుడు తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తడుతుంది. తలుపు తడిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి తీసి వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట, ఏమైంది, ఏం కాదులే అమ్మ అని. వీళ్ళైతే ఆలోచించుకుంటూ ఉంటే ఈ పెద్ద మాంత్రికుని తీసుకొని వస్తాడనమాట. ఇంకో మాంత్రికుడు వచ్చాడు కదా, రెండో మాంత్రికుడు వస్తాడనమాట. ఆయన వచ్చి వీళ్ళందరికీ చెప్తాడనమాట, ఇక్కడ ఏం కాదులే అని చెప్పి. అంటే అప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని చూపిస్తారనమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదంతా ఫామ్ బాగుంది అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి యోక్ అంటాడనమాట. ఆ ముసలాయన అలా అంటుంటే, మేము పిలిచింది ఎందుకు, మీరు మాట్లాడేది ఏంటి అని అంటుంటే, తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ఏదో పెడతాడనమాట, ముగ్గేస్తాడు ఆడ. ఆ ముగ్గేసి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తలుపేస్తారు. తనైతే ఏదేదో మాట్లాడుతూ ఉంటే అమ్మ నన్ను కాపాడు అంటుంటుంది. ఫస్ట్ అయితే ఆయన్ని బూతులు అడుగుతుంది అనమాట. బూతులు అడిగిన తర్వాత వాళ్ళ అమ్మ నాకు హెల్ప్ చేయను అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ అమ్మ, ఎంతైనా అమ్మ ప్రేమ కదండి, అట్టే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అయితే తన దగ్గరికి వెళ్ళి నా కూతురికి ఏం చేయొద్దు, నా కూతురికి ఏం కాదు అని అంటుంటే వీళ్ళు నానేమో ఒక స్టిక్ తెచ్చి తను కొట్టబోతుంటాడు అనమాట. ఆడేమో కొట్టబోతే తను ఏం మాట్లాడుతున్నా చెప్పి వాళ్ళ సాయి ఉంటాడు కదా, తినుంటాడు కదా, తన సాయి అయితే చూస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళు బయటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళి బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, బ్యాంబూ స్టిక్స్ కదండి, బ్యాంబూ ఉంటాయి కదా, బ్యాంబూ చెట్ల దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి అక్కడ లోపల మీరు ఇదంతా కొట్టేయండి అంటే మా నాన్న తిడతారు అంటే, లేదు ఏం కాదు కొట్టండి అని అంటే, అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అంటాడు అనమాట. అడిగితే ఇది చెప్తాడనమాట, ఇదంతా దీని గురించి ఏం కాదు, మళ్ళీ చెట్లైనా మళ్ళీ పెరగతాయి, కూతురు మళ్ళీ పోతే రాదు అని చెప్పి అని అంటాడనమాట. దానికైతే ఈయన ఒప్పుకుంటాడనమాట చెట్లు కొట్టేయమని. అప్పుడు తర్వాత వీళ్ళు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట ఆ చెట్లన్నీ కొట్టేసిన తర్వాత వీళ్ళు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ బ్యాడ్ స్మెల్ ఏంది అని అయినా కూడా హీరో షెడ్ తీసి మరీ కొడుతూ ఉంటారు. అక్కడ చూస్తే ఏదో ఉంటుందండి యాక్. అప్పుడైతే ఆ అమ్మాయి అందులో పరిగెత్తుకుంటూ వస్తుందండి, ఆ పిల్ల కూడా అందులో పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నారా మీరు ఏంటి అంటుంది. అప్పుడు తర్వాత ఆయన కత్తి ఉంటుంది కదా, ఆయన కత్తిని తీసుకొని ఇట్లా చూపిస్తాడు అనమాట. అంటే ఏదైనా తుప్పు వచ్చినట్టు చూపిస్తారు. ఆయన అయితే పెట్రోల్ పోసి అయితే కాల్ చేస్తారు దాన్ని. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా అయిపోయింది అని అనుకుంటారు, కానీ తననైతే వేరే హాస్పిటల్కి అయితే తీసుకుపోవాలని అయితే అనుకుంటారు. ఇక్కడి నుంచి అండి బాగుంటుంది సీన్, సూపర్ ఉంటుంది సినిమా. వీళ్ళైతే చెల్లెల్ని బాగా చూసుకొని చెప్పి చిన్న చెల్లెల్ని అయితే వదిలేసి అందరూ వెళ్తారనమాట, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ. సరే మధ్యలో వెళ్తూ ఉంటే ఆయన అయితే చెప్తాడనమాట, ఆ దెయ్యాలు మిమ్మల్ని భయపెట్టడానికి చూస్తూ ఉంటాయి, కానీ మీరు భయపడొద్దు అని చెప్పి, మీరు ఎంత భయపడతారో అవి కూడా అంత భయపెట్టాలని చూస్తాయి, భయపడడం వల్లే ఇలా తినకు కూడా ఇలాగా వచ్చింది అని చెప్పి అని ఏదో చెప్తా ఉంటారు. అది చెప్తా ఉంటే తర్వాత యోక్ అయితే గన్ తీసుకుంటాడన్నమాట. గన్ తీసుకున్న తర్వాత వీళ్ళందరూ మాయమైపోతారనమాట. అక్కడి నుంచి మాయమైపోతే ఈ అమ్మాయి ఉంటుంది కదా, యోగ్కి ఎవరెవరో కనిపిస్తూ ఉంటారంట. ఫస్ట్ చచ్చిపోతుంది కదా యోన, తర్వాత వీడికేమో దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆ అమ్మాయి పైన ఎవరో నిలబడుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత చూస్తే ఆడ నోట్ ఉంటుంది అనమాట. తర్వాత ఆ అమ్మాయి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే ఆయన కళ్ళు మూసుకోమంటాడు అనమాట. ఒక ఆయన ఉంటాడు కదా మహేంద్ర కూడా, ఆయన కళ్ళు మూసుకోమంటే అది వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి ఉంటుంది కదా, ఎవరో ఆ అమ్మాయి ఉంది కదా, అదంతా యాక్సిడెంట్ చేసేస్తుంది. రెండో పిల్ల ఉంది కదా, ఆ పిల్ల దెయ్యం పిల్ల వాళ్ళని యాక్సిడెంట్ చేసేస్తుంది అనమాట. ఆయన ఏలు ఉంటుంది కదా, ఆయన ఏలు ఎట్ట పెట్టబోతే కొరికేస్తుంది అనమాట. కొరికేసిన తర్వాత యోకి వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆయన పిచ్చగా అయిపోతాడు అనమాట. ఆ మాంత్రికుడు ఉంటాడు కదా, ఆయన చనిపోయిన తర్వాత బయటకు వస్తాడనమాట. యోక్ బయటకు వచ్చి యామ్ దగ్గరికి అయితే వచ్చి అడుగుతాడనమాట. ఆ అమ్మాయి అయితే నేను చచ్చిపోవాలా, తను చచ్చిపోవాలా, వాడు చచ్చిపోవాలా అని అంటుంటుంది అనమాట. తర్వాత తనంతా చూపిస్తుంది ఉంటుంది అనమాట. నేను చెప్పాను వాడు అవున మాంత్రికుడు ఉంటాడు కదా, ఆయన లేస్తాడనమాట. ఆయన పాపం కాల్ చేస్తుంది అనమాట. తర్వాత కాల్ చేసిన తర్వాత నిన్ను కాలుస్తాను, నన్ను కాల్చుకోమంటావు అని చెప్తూ ఉన్నట్టే
అప్పుడు వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి గన్ అయితే పెడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ చెల్లెలకి అయితే సైగ చేస్తాడనమాట, అక్కడ కత్తి ఉంది, ఆ కత్తి ఇమ్మని అని. అప్పుడు తర్వాత ఆ కత్తి తీసుకొని తన చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి మీద అయితే పొడి చేస్తాడనమాట. పొడి చేసిన తర్వాత ఆ దెయ్యం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత అతను గన్ తీసుకొని దాన్ని కాల్ చేసిన తర్వాత ఆ బుల్లెట్ తీసుకొని దాని నోట్లో అయితే కాల్ చేస్తాడనమాట. కాల్ చేసిన తర్వాత అది మాయమైపోతుంది. తన యోమ్ను అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ తన యామ్లేసి యోప్కి అయితే చెప్తుంది అనమాట. ఏమైందక్క అని అడిగితే, ఏం లేదు, నేను ఇదంతా మళ్ళీ చెప్తాను ఇక్కడ ఏం జరిగిందో అని చెప్పి అని అయితే అంటుంది. అప్పుడు తర్వాత వీళ్ళు ఇంకా అంతా అయిపోయింది అనుకొని అక్కడ కూర్చొని ఇంకేముంది ఇప్పుడు తర్వాత ఇదంతా అయిపోయింది. కానీ అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకొని వచ్చాడు కదా, ఆయన అయితే నేను కాపాడలేకపోయానని చెప్పి అని హీరో అంటాడనమాట. హీరో తనకు చెప్తూ ఉంటే అంత లోపలికి వాళ్ళ అమ్మని తీసుకొని వస్తే చూపిస్తారు. తర్వాత వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ తను చిన్న చెల్లెలు, అది రెండో చెల్లెలు తను ఉంది కదా తనైతే పొన్ను ఉంటుంది కదా, ఆ పొన్నుని ఇట్టా 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 అంటుంటుంది. అనింది తనకిచ్చి, ఇది ఒక దగ్గర పెట్టక్క అని చెప్పి తనకిచ్చి, తను ఫస్ట్ అమ్మాయి చనిపోతుంది కదా, అలాగే తను తను స్టమక్ అదంతా ఉబ్బిపోతుంది అనమాట. ఉబ్బిపోయిన తర్వాత తను అలా అందరూ ఏడుస్తూ ఉండేటప్పుడు తిను కిటికీ దగ్గరికి వెళ్ళైతే నిలబడుతుంది. అక్కడ ఎవరో ఒక పెద్ద ఫస్ట్ చూపిస్తారు కదా మనకి, అలాగా తను నిలబడుకో ఉంటుంది అనమాట అక్కడ. అలాగే ఇప్పుడు తర్వాత ఇల్లు తన ఫెనరల్ అయితే చూపిస్తారనమాట అక్కడ. అప్పుడు హీరో అయితే ఒక గొడ్డలు అయితే తీసుకొని వెళ్ళి చెట్టు దగ్గర ఒక హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ని అయితే పగలగొట్టి దాని మీద పెట్రోల్ అదంతా పోసి కాల్చేస్తాడనమాట. కానీ ఇంకా ముగివ్వలేదు అని చెప్పి మనకు మళ్ళీ చూపిస్తారనమాట తన కళలో దెయ్యాన్ని. ఇంతే అనమాట ఈ సినిమా అయితే. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏం దెయ్యాల సినిమాలు ఏమైనా కావాలంటే మళ్ళీ నాకు చెప్పండి. అలాగే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, నాకు కొత్త ఛానల్ కొత్త వీడియో అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట అందరికీ. ఈ సినిమా నచ్చితే బాయ్ బాయ్ అందరికీ, బాయ్ 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 బాయ్.